కృపను పోగొట్టుకున్నట్లే, ఆశీర్వాదం చెప్పండి పోగొట్టుకున్నట్లే. ఆ పరిచయం కోసం పరిగెట్టే వాళ్ళు నాకు తెలుసా, మీకు చెప్పానుగా ఇప్పుడు సమయం లేదు. బాత్రూంలు కడిగాడట, 3 జిల్లాలకి గంటేజర్ ఆఫీసర్ అయ్యాడు ఆయన. వెనకాల ఒక ఆయన వచ్చాడు, నా స్థాయి ఏంటి, నేను బాత్రూంలో కడగటం ఏంటి, ఆయన సేవకులు చెప్పారంటే కడిగాడట. ఆ పక్కన ఒక ఆయన పాట పాడుతూ ఉన్నాడు, బ్రదర్ ప్రైజ్ లార్డ్, మీరు ఎక్కడ ఏంటి అన్నాడట. నేను పలానా. మీరేం చేస్తారు? నేను పలానా రాష్ట్రం మీద ఇలాంటి అధికారిని. నేను 3 జిల్లాలకే అధికారులు అనుకుంటా, ఇతను రాష్ట్రం మీద అధికారి. అర్థమైందా? నేను ఇంత చదివాను, అంత బారు నేను. హలో, నువ్వెంత బారైనా, నువ్వెంత చదవరైనా, నువ్వెంత దేవుడిని నేను గొప్ప చేయాలంటే ఈ స్థాయిలో వెళ్ళి యేసుక్రీస్తు వారు ఏం చేశారు తెలుసా? శిష్యుడు యేసయ్య పాదాలు కడిగారు. శిష్యుడు ఏం చేయాలి? యేసయ్య పాదాలు కడిగారు. కానీ యేసయ్య ఏం చేశాడు? అది దీంట్లో ఉన్న లక్ష్యం. ప్రైజ్ ది లార్డ్, చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అన్ని భక్తి వేరు, అందరి భక్తి వేరు. ఈ క్రిస్టియానిటీలో ప్రభు నేర్పించిన ఈ భక్తి వేరు. ప్రైజ్ ది లార్డ్, చెప్పండి హల్లెలూయా. ఇది మంచిదట, ఇది మంచిది, మన రక్షకులకు దేవుని దృష్టికి అనుకూలమైందంట. ఇది ప్రతికూలమైంది కాదు, మంచిది కాకుండా లేదు, ఇది మంచిదట. పైగా దేవుడి దృష్టికి ఏంటది? ప్రార్థన చేయటం, రాజుల కోసం, అధికారుల కోసం విజ్ఞాపన, ప్రార్థన, యాచకులు, కృతజ్ఞతలు. చెప్పండి. ఇది మంచిది, దేవుడి దృష్టికి కూడా అనుకూలమే. చలాష్, ఆయన మెచ్చుకునే కార్యమేనంట. తర్వాత ఆయన మనుషులందరూ పొంది సత్యం కూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవల్లని దేవుడు ఒక్కడే, దేవుడికి నలుగురికి మధ్యవర్తి ఒక్కడే.